ఈ సమయంలో నేను మీ అందరిని చూడడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్, ఆరోగ్యం, మీ అందరి ప్రార్థనలకై చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. అసలు రాగలను అనేటువంటి ఆశ నాకు లేదు. అయినా కానీ సుధాకర్ ఫ్యామిలీతో, అమ్మతో నాకున్నటువంటి అనుబంధాన్ని బట్టి ఓపిక చేసుకుని దేవుని ప్రార్థించుకొని రావడం జరిగింది. రావడం మూలాన మీ అందరిని చూడగలిగాను. తర్వాత ఈ సంఘం ఈ విధంగా దేవుని కృపలో వర్ధిల్లుతున్నందుకు వాళ్ళు చేసే సేవని ఇంకా దేవుడు ఫలింప చేయాలని వేడుకుంటూ ఉంటాం. అనేక సార్లు బాబుని మా దగ్గరికి పిలుచుకుంటూ ఉంటాం. మీ అందరికీ వందనాలమ్మా. బాబు బీఈడీ చదువుకునేటప్పుడు సుధాకర్ గుంటూరులో ఉన్నారు. గుంటూరులో స్టూడెంట్గా ఉన్నారు. అప్పుడు మరణాత సంఘంలో యూత్ చాలా బలంగా, రేనాల్స్ బాబు వీళ్ళందరూ చాలామంది యవనస్తులు చాలా ఉజ్జీవంగా చాలా సేవ చేశారు. ఆనాటి యూత్ చాలా బలంగా ఉన్నారన్నమాట. అప్పటి నుండే వారికి ఉన్నటువంటి టాలెంట్స్ని అంతటిని మంచి పాటలు పాడతారు, మంచి వాయిద్యాలను ఉపయోగిస్తారు. దేవుని సేవలో పాల్గొంటూ సాక్షార్థం జీవించినటువంటి బిడ్డ. దాని ద్వారా మరి కృపమ్మ గారిని చూడాలి అనేటువంటి ఉద్దేశంతో చాలాసార్లు సంఘం పూర్తిగా ఏర్పడక ముందే, చిన్న ఇంట్లో ఉన్నప్పుడే, బాబు చదువుకుంటున్నప్పుడే ఒకసారి విజయవాడ నన్ను తీసుకొచ్చినప్పుడు అప్పుడు సోదరుడు భిక్షాల గారు ఉన్నారు. వారు బెడ్ రీడన్ అనమాట, లేవలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు వారిని చూడడానికి నాకు దేవుడు కృపనిచ్చాడు. వచ్చాము, చూసాం, చాలాసార్లు ప్రార్థన చేసి వెళ్ళాము. అది మొదటిసారి. తర్వాత చాలాసార్లు పెద్ద పెద్ద సేవకులందరినీ పిలిచి గిరిపురంలోనే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉండేది. ఆ ప్లేస్ అంతట్లో కూడా ఎన్నోసార్లు ఇమాన్యుయల్ గారేంటి, రాజారావు గారేంటి, ఇంకా గొప్ప గొప్ప సేవకులందరినీ పిలిచి బాబు ప్రేయర్స్ పెట్టించేవాడు. అప్పుడు కూడా మేము గుంటూరు నుండి చాలాసార్లు వచ్చాం. ఇలా ఉంటూ ఉండగా మరి భిక్షాలు గారిని, మరి సుధాకర్ బాబు వారి నాన్నగారిని దేవుడు పిలుచుకున్నాడు. అప్పుడు ఆ సమాధి కార్యక్రమానికి కూడా మేము గుంటూరు నుండి చాలామంది వచ్చాం. నా తమ్ముడు కన్నయ్య పరలోకంలో ఉన్నాడు, అక్క మనమిద్దరం తప్పకుండా వెళ్ళాల్సిందే అని చెప్పి నన్ను తీసుకొని వచ్చాడు. అప్పుడు రాజారావు గారు చెప్పినటువంటి ఆ బరియల్ గ్రౌండ్లో చెప్పినటువంటి ఆ వాక్యం నన్ను చాలా బలపరిచింది. ఎందుకంటే ఈ భూలోకంలో మనకి 2 రికార్డులు ఉంటాయి. ఒకటి భూమి మీద మనం ఎలా జీవించాం, తర్వాత దీన్ని బట్టి పరలోకంలో ఉండేటువంటి రికార్డు ఇంకొకటి ఉంటుంది. అదే దేవుడిచ్చే బహుమానం. ఇవి రెండుని మనం పరిశీలన చేసుకోవాలి అని చెప్పి వేల కొలది జనం అప్పుడు బరియల్ గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు మేమందరం వచ్చి పాల్గొన్నాం. ఆ తర్వాత సోదరుని బలపరచడానికి, ఆదరించడానికి అప్పుడప్పుడు జాషువా, మేము ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అప్పుడప్పుడు ట్రైన్ ఎక్కి వచ్చేవాళ్ళం. వచ్చి అమ్మ దగ్గర మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఆ చిన్న ఇంట్లో నుండి కొంచెం ఆ ఊరింట్లో నుండి చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఆ టైంలో కొన్ని రోజులు అయిపోయిన తర్వాత బాబు బీఈడీ అయిపోయింది. తనకున్నటువంటి టాలెంట్స్ అంతా ఉపయోగిస్తూ అక్కడ ఎంతో సేవ చేశాడు యవనస్తుల మధ్య. ఆ రోజుల్లో మరణాతలో యవనస్తులు చాలా బలంగా ఉన్నారు, చాలా సేవ చేసేవాళ్ళు. మరణాత ట్రంపెట్స్ అని ఒక వారం 10 రోజులు సేవ చేసి వచ్చారు. అలాంటి వాళ్ళల్లో సుధాకర్ బాబు ఒకడు. తనకు వాయిద్యం వచ్చు, పాటలు వచ్చు, వాక్యం చెప్పటం వచ్చు. అన్నీ తల్లి ప్రార్థన వలన బలపడి బలంగా అప్పటి నుంచే వాడబడుతున్నాడు. ఆ తర్వాత మరి మొదటిగా బాబు పెళ్లి చేయాలి అనుకున్నానమ్మా. మరి బాబుకి చూడాలి అని చెప్పి విజయ ఫోటో మొదటిగా నాకు చూపించింది. ఇది పాప, మీరేమంటారు అంటే ప్రార్థన చేద్దాం, అది మన ఇష్టం కాదు, దేవుని చిత్తమైతే ఇది జరుగుతుంది అని అంటే వివాహం స్థిరపడింది. వివాహానికి వచ్చాం, సంతోషంగా పాల్గొన్నాం, వెళ్ళాం. ఆ తర్వాత చాలాసార్లు ఇమాన్యుయల్ గారు, రాజారావు గారు ఈ ప్రదేశంలో జరిగినటువంటి కోడికలన్నిటికీ మేము వచ్చేవాళ్ళం విజయవాడ నుండి. అలాగా ఎన్నో విషయాలు మాతోటి షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు మరి బాబుకి సంతానాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితి అంత బాగుంటలేదమ్మా. మరి బాబుకి అన్ని బాధ్యతలను అప్పగించాలి, ప్రార్థన చేయండి అనేవాడు.
నేను అంత పరిచయం ఏమీ లేదు, కానీ నా మీద చాలా అభిమానంతో ఆప్యాయతతో పలకరించేవాళ్ళు. ఎన్నో విషయాలు వారి నుంచి నేను నేర్చుకున్నాను. వారి కుటుంబ విషయాల్లో కానీ, వారు రాసిన పుస్తకాలు కానీ, తర్వాత వారి యొక్క దీనత్వం కానీ, ప్రార్థన శక్తి పొందినటువంటి స్త్రీగా. మరి ఎంతోమంది స్త్రీలను మనం గంధంలో చూస్తూ ఉన్నాం. ఎంతోమంది స్త్రీలు మనకు వచ్చారు, కానీ ఎంతోమంది స్త్రీలలో కొన్ని గుణాలే ఉంటాయేమో, కానీ కృపమ్మ గారిలో చాలా ఉత్తమమైన గుణాలు ఉన్నాయి. ఓర్పు, సహనం, ప్రేమ, ప్రార్థన, అన్నిటికంటే పట్టుదలగా ప్రార్థన అనేది చాలా. తర్వాత బాబుకి పాపలు పుట్టారు. తర్వాత ఆ విషయం కూడా నాతో షేర్ చేసుకున్నారు. మరి సుధాకర్ బాబు తర్వాత మరి సేవ చేసేవాళ్ళు కావాలి కదమ్మా, ఒక బాబు కావాలని ప్రార్థన చేయండి అని నాతో చెప్పారు. అప్పుడు వారితో కూడా నేను కూడా ప్రార్థన చేశాను. నా ప్రార్థన వలన కాదు, కానీ వారి హెచ్చరిక చెప్తున్నాను. నేను ఏ విధంగా దేవుడి దగ్గర నుంచి పొందాలి అంటే మనం ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అనేది వారి ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. పైకి ఏం కనపడరు, భక్తిగా ఉన్నట్టు ఏం కనపడరు, కానీ ఎక్కువగా ప్రార్థన ద్వారానే వారు అన్నీ సాధించారు, జయాన్ని పొందారు. తర్వాత అద్భుత రీతిగా సుధాకర్ బాబుకి బాబునిచ్చాడు దేవుడు. అప్పుడు స్తుతులు చెల్లించాం. ఇదంతా కూడా కృపమ్మ గారు ఎంతో ఓర్పుతో, సహనంతో, అటు కుటుంబం మరి కుటుంబ విషయాల్లో కానీ, బ్రదర్ని జాగ్రత్తగా చూసుకునే విషయంలో కానీ, బాబుని పెంచే విషయంలో కానీ, బాబు వివాహ విషయంలో కానీ, తర్వాత బాబు సేవకు సమర్పించుకునే విషయంలో కానీ అంచెలంచెలుగా దేవుడు ఈ విధంగా మరి వారిని దీవించారు. మరి ఆరోగ్య పరిస్థితుల్లో బాగలేనప్పుడు కూడా గుంటూరు ఒకసారి వచ్చినప్పుడు, మరి జాషా గారి దగ్గరికి వచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు చాలాసేపు కూర్చున్నాం హాస్పిటల్లో. అప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆరోగ్య విషయాలు ఏమి బాగోట్లేదమ్మా, తర్వాత బాబుని మరి జాషా మీరు అందరూ బలపరచాలి, జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా దేవుని పని చేయండి అని అదే చివరిగా ఎక్కువగా మాట్లాడిన మాటలవి. తర్వాత కూడికలకి వచ్చేవాళ్ళం. ఇక్కడ జరిగేటువంటి మీటింగులన్నిటికీ నేను వచ్చేదాన్ని. స్వార్థ కూడికలకి మా సంఘం నుండి మేము వ్యాన్లో వచ్చేవాళ్ళం. అప్పుడు వచ్చి సంతోషించి వెళ్ళేవాళ్ళం. తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మకు బాగలేదు ఆంటీ, ప్రార్థన చేయండి అని సుధాకర్ చెప్పాడు. చాలా భారంగా అనిపించింది. ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉండవలసినటువంటి తల్లి మరి ఎందుకు అనారోగ్యంగా ఉంటుంది, దేవాన్ని చిత్తమేంటి, మరి మా పట్ల, మా అందరి పట్ల, కుటుంబం పట్ల, బిడ్డల పట్ల, సంఘం పట్ల ముఖ్యంగా అని ప్రార్థించడం తప్ప వచ్చి అనేక సార్లు అమ్మని చూడలేకపోయాను అనమాట. అంటే మీటింగులకు వచ్చేవాళ్ళం, మీటింగులప్పుడు నేను కిందనే కూర్చునేదాన్ని, మా సంఘం అంతా వచ్చేవాళ్ళం, నా దగ్గరకు వచ్చి కాసేపు మాట్లాడేవాళ్ళు. ఎక్కువగా మాట్లాడరు, కానీ ప్రేమ, ఆప్యాయత అనేవి చాలా పంచిచ్చారు. నాకు చాలా విషయాలు నేను నేర్చుకున్నాం. గ్రంథంలో చాలామంది స్త్రీలు ఉన్నారు. ఒక్కొక్కరి స్త్రీ ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం, మనం మరి ప్రస్తుత కాలంలో మనం ఎలా ఉండాలి అనేది ఇప్పుడు యంగ్ జనరేషన్ యవనస్తులైనటువంటి మీరు మాకంటే ఎక్కువ బోధలు వింటున్నారు. ఎక్కువగా ఆత్మీయంగా బలపడి దేవుని కొరకు సాక్షులుగా జీవించి అమ్మని ఒక మాదిరిగా పెట్టుకొని మరి ఆ తర్వాత పరిచర్య కోడలకు అప్పగించింది. కోడల గురించి ఉన్నతంగా చెప్పేవాళ్ళు చాలామంది తక్కువగా ఉంటారు, కానీ రోహిణి గురించి, విజయ్ గురించి ఎంతో బాగా చెప్పేది. నా కోడలు నా మాట దాటదు, నేనేది చెప్తేది విధేయతగా వింటది అన్నప్పుడు మీ ప్రార్థన బలవండి. మీకు ఇచ్చిన ఒక్క బాబు మూలాన ఇంతగా విస్తరింపజేసి ఇంతగా సేవ చేయించుకుంటున్నాడు, ఇది చాలు మనకి ఈ లోకంలో అనేదాన్ని. అప్పుడు మా పాపల గురించి కూడా ప్రార్థన చేసేవాళ్ళు. నా తమ్ముడు కన్నయ్య కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఇట్లా దేవుని సేవలో మాది పల్లెటూరు రాజుపాలెం కూడా ఎన్నోసార్లు సుధాకర్ వచ్చాడు. మా ఊర్లో మరి నామకార్థ క్రైస్తవ జీవితం నుండి మమ్మల్ని దేవుడు రక్షించుకున్నాడు. అందరం ప్రభువులో ఉన్నాం కనుక మరి ఈ విధంగా మనకు వదిలిపెట్టినటువంటి ఈ మంచి విషయాల్ని, ఆత్మీయ తల్లిని జ్ఞాపకం చేసుకోవటానికి ఈ సమయంలో మనల్ని అందరినీ పిలిచారు. బాబు పాప వాళ్ళ బిడ్డల్ని దీవించాలి, ఇంకా సంఘాన్ని వృద్ధి చేయాలి,
ఇంకా ఆత్మీయంగా బలంగా దేవుని కొరకు వాడబడాలి అమ్మ కోరిక. ఇంకా కొన్నాళ్ళు ఉంటుందేమో అనుకున్నాం, కానీ దేవుడు పిలిచినప్పుడు వెళ్ళాలి కదా. ఒక్కసారి రాజారావు గారు చెప్పేవాళ్ళు బరియల్ గ్రౌండ్లో, మనకి 2 రికార్డులు ఉంటాయట, ఒకటి భూమి మీద, ఇంకొకటి పరలోకంలో. అయితే భూమి మీద మనం ఏం చేసాము అనేది దేవుని లెక్కలో ఉంటుంది, మనం చనిపోయిన తర్వాత మనం దేవుడికి ఏం చెప్పాలి. ఈ 2 విషయాలు రాజారావు గారు ఎప్పుడు, నేను భిక్షాల గారి సమాధి కార్యక్రమంలో నా తమ్ముడు నేను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, మన రికార్డు ఎట్టుంటుందక్క, నీ రికార్డు బాగానే ఉంటుంది లేక అని జోక్ చేసేవాడు. ఈ విధంగా ఆత్మీయంగా ఎక్కడున్నప్పటికీ ఒక చోట లేకపోయినా ఆత్మీయంగా మనం అందరం దేవుని బిడ్డలం కనుక ఎక్కడ ఉన్నప్పటికీ ఒకళ్ళొకళ్ళం ఆత్మీయ విషయాల్లో చెప్పుకుంటూ బలపరుస్తూ బలంగా ఉన్నటువంటి వాళ్ళ విషయాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటని ఇప్పటి వరకు మీరు చెప్పిన సాక్ష్యాల ద్వారా విన్నాను. ఎంతోమందిని ఎన్నో విధాలుగా ఓదార్చినటువంటి ఆ తల్లిని జ్ఞాపకం చేసుకోవటానికి మరి ఈ సమయంలో ఏర్పాటు చేసినటువంటి సంఘస్థులకి, ముఖ్యంగా కోళ్ళైనటువంటి విజయకి చాలా వందనాలు చెప్తున్నాను. తర్వాత ఇంకా వర్ధిల్ల చేయాలని, ఇంకా దేవుని మహిమార్థమై మనం అందరం ఈ లోకంలో జీవించి దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి ఆశతో ఉండాలి. మరి చాలా వయసు అయిపోతుందా ఉంది, చివరి రోజుల్లో ఉన్న నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఆత్మీయంగా బలపడాలి, దేవుని పిలుపుని అందుకోవాలి. వారి అంత కాదు కానీ ఏదో కొంత నేర్చుకున్నాను అమ్మ దగ్గర నుంచి. అది నేను అనుసరించేలాగా నా జీవితంలో నేను ఉండేటట్లుగా ఈ కుటుంబానికి దేవుని కృప ఎల్లప్పుడూ సదాకాలం నిలిచి ఉండాలని వేడుకుంటూ మీ అందరికీ వందనాలు చెప్పి దేవుని నామానికి స్తోత్రాలండి. చేరి వచ్చిన ప్రియ సహోదరులందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఇలా నిలబడి మాట్లాడటానికి నేనంత యోగ్యురాలు కాదు, ఇలా సన్మానించడానికి కూడా నేనంత యోగ్యురాలు కాదు. మీకు లాంటి ఒక సహోదరునే, కానీ నా మీద ఉన్న వాళ్ళకి ప్రేమ చేత మరి ఈ అవకాశం ఇచ్చారు. మరి కొద్ది ముందుగా ప్రార్థన చేసుకొని దేవుని కృపమ్మ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడుకొని తర్వాత కొంచెం చిన్న వాక్యం మనం ధ్యానించుకుందాం. దయగల మా తండ్రి, పరిశుద్ధులకు మా దేవ, మహోన్నతుడా, మీకు స్తోత్రములు, వందనాలు, నమస్కారాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవా, మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలుగా మార్చుకొని ప్రభా, ఇంతవరకు మీ సంధిలో ఇలాగూ మీ కొరకు మేము జీవించడానికి మీ కృప దయచేసినందుకై మీకు స్తోత్రాలనైనా వందనాలు ప్రభా. అనుకున్న రీతిగా, తలంచని రీతిగా ప్రభా, ఇక్కడ మా తండ్రి నీ గురుపురంలో మా తండ్రి నిస్సి ప్రార్థన మందిరంలో ప్రభు మరి మీరు పరిచయం జరిగిస్తున్నారు ప్రభు, మీకు వందనాలనైనా. మరి మా ప్రియ సహోదరి నీ దాసురాలు ప్రభా, మరి నా తండ్రి దయా కృపావతి గారు ప్రభా, మరి తండ్రి మీరు పిలుచుకున్నారు ప్రభా, మీ సంధిలో ఆనందిస్తున్నారు ప్రభు, మీకు వందనాలనైనా. నాయనా ఈ దినాన్ని ప్రభు నీ దాసురాలు చేసిన పరిచర్యను బట్టి ప్రభు, నీ దాసురాలు నానా ప్రభా ఈ భూమి మీద ఉన్నప్పుడు మీ కొరకు జీవించిన విధానాన్ని ప్రభు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలా జ్ఞాపకం చేసుకోవటానికి ఈ అవకాశం మీరు ఇచ్చినందుకై మీకు వందనాలు. నా ప్రభా నీ దాసురాలైనటువంటి విజయ రోహిణి ప్రభా, మరి మీ నామ పేరట మమ్మల్ని ఆహ్వానించి మా తండ్రి మరి ఇక్కడున్న స్త్రీలతో కలిసి మా తండ్రి మీ సంధిలో గడపడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలనైనా. గొప్ప తండ్రి మీకు వందనాలు. మరి నీ దాసురాల గురించి కొన్ని నిమిషాలు నేను కూడా ప్రభా తనతో గడిపినటువంటి విషయాలు ప్రభా, తన జీవితంలో తను అనుభవించినటువంటి విషయాలు కూడా ప్రభా నీ బిడ్డతో పంచుకొని మా ప్రభు మీ చిత్తమైతే కొద్ది నిమిషాలు ప్రభా మీ వాక్యాన్ని కూడా పంచుకోవటానికి మీ కృప దయచేయండి. అల్పురాని ప్రభు, అయోగ్యురాని ప్రభా, జ్ఞానం లేని దాన్ని ప్రభా మీ మాటలు చెప్పడానికి కూడా నాకు చేత కాదు ప్రభా. మీరే నీ దాసురాలు నన్ను ప్రభా మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడుతురని మీ నామానికి మహిమ ఘనత ప్రభావము కలిగించుకుందరని వేడుకుంటూ ప్రభువును రక్షకుడునైనా యేసయ్య మహిమగల నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో ఇప్పటి వరకు మీరందరూ ఆ మాట మాట్లాడుతూనే ఉన్నారు. నీతిమంతురాలను జ్ఞాపకం చేసుకోవటం,
అని చెప్పి చాలామంది ఆ ఒక మాటను మీరు మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి మరి సహోదరి కొన్ని విషయాలు చెప్పాలంటే ఆంటీని గురించి చిన్న వాక్యం కూడా మీరే షేర్ చేసుకోవాలంటే నాకు దేవుడిచ్చిన తలంపులను బట్టి మీతో నేను షేర్ చేసుకోవటానికి మీ మధ్యలో మీ ఎదుట నేను నిలబడ్డాను. నా కోసం కూడా ప్రార్థన చేయండి. నేను కృపమ్మ గారు అంత దాన్ని కాదు, నేను కూడా ఒక సామాన్యమైనటువంటి సహోదరిని. మరి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనములో నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. ఈ ఆశీర్వాదకరమైన మాట మీరు ఎవరు చెప్పలేదు. నీతిమంతురాల్ని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. ఆశీర్వాదకరం అంటే చెప్పండి. మనకి దీవెన, ఆశీర్వాదం అంటే తన జీవితంలో దేవుని కొరకు ఎలాగూ జీవించిందో, ఎలాగూ కార్యాలు జరిగించిందో, మరి అవి ఎలాగూ పరిశుద్ధతను కాపాడుకుందో, దేవుని కొరకు మరి ఎంత సమయం వెచ్చించిందో, ఆత్మల కొరకు ఎంత ప్రయాసపడిందో మరి మీరందరూ ఎరుగుదురు కదా. కాబట్టి ఆ తల్లి చేసినటువంటి పనిని మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా కొద్దో గొప్ప తనలాగా మనం ప్రయాసపెడితే మనకు కూడా ఆశీర్వాదం కదా. అందరము మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు లేరు. మన జీవితం అంతా కూడాను అంతా కూడాను దేవుని వశంలోనే ఉన్నాయి. ఎప్పుడు ఎవరిని పిలుస్తారో కూడా మనకి తెలియదు. కాబట్టి మన జీవితాలను కూడా ఒక మనిషిని ఆదర్శంగా తీసుకొని మరి అమ్మ ఎంతో కృపమ్మ గారు ఎంతో మరి లోకములో మరి దేవుని కొరకు జీవించింది. కాబట్టి మీరందరూ మీ అనుభవాల్లో మీ జీవితాలు మీరు అనుభవించారు. కాబట్టి ఆ తల్లి ఎలాగూ నడుచుకుందో మనం కూడా అలాగూ నడుచుకోవాలి, అలాగూ దేవునిలో ఎదగాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు ప్రయాసపడినటువంటి ఏమంటారు ఇన్స్పిరేషన్ అంటే మనం కూడా అలాగ ఉండాలనేటువంటిది మనకు కూడా మనసు వస్తుంది. కాబట్టి అలాగూ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమొస్తుంది, అమ్మలాగా మనం కూడా కొంచెం గొప్ప మనం కూడా జీవించాలనేటువంటి మనసు మనందరికీ కలుగుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కానీ కృపమ్మ గారు నా ఎదురుగానే ఉన్నట్లు నవ్వు ముఖం, చిరునవ్వు ముఖం కదా, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. చక్కగా మంచి చిరునవ్వు ముఖం నాకు ఇప్పుడు అట్లాగా కనిపిస్తుంది నా ఎదురుగా. కాబట్టి కృపమ్మ గారు నాకంటే ఒక 4-5 సంవత్సరాలు పెద్దదేమో అంతే. మరి దేవుని కృపను బట్టి ఆమె గారు బ్రతికున్నప్పుడు చీకటిలో ప్రకాశించుచున్న చిరుదీపం అనే పుస్తకం రాశారు. అది నేను చదివాను. చీకటిలో ప్రకాశించుచున్న చిరుదీపము, చీకటిలో ఒక దీపము ప్రకాశిస్తుందన్న ఆ విషయంలో మరి తన జీవితాన్ని తన యొక్క జీవితాన్ని చిన్నప్పటి నుంచి మరి ఎలాగూ తను ఎలా జీవించిందో, ఎలాగూ ప్రభులోకి వచ్చిందో, ఎలాగూ తను ఎన్ని కష్టాలు పడ్డారో అన్నీ కూడా ఆ బుక్లో ఆమె పొందుపరిచి రాశారు. నేను చదివాను ఆ పుస్తకాన్ని. అయితే తను మరి గుంటూరులోనే నంబూరు అనేటువంటి గ్రామం వాళ్ళ సొంత ఊరు. అయితే వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచే ఆ కుటుంబం కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబంగానే తను రాశారు. అయితే 15 సంవత్సరాలకే సహోదరికి వివాహం చేశారంట. వివాహం చేసిన తర్వాత ఒక 5 ఇయర్స్కి ఒక పాప పుట్టి 3వ దినానే చనిపోయిందంట. 3వ దినాన్ని చనిపోతే సహోదరి ఎక్కడికో వెళ్తూ ఉంటే అప్పటికి దేవుణ్ణి నమ్ముకోలేదు ఇంకా. అయితే వెళ్తూ ఉంటే ఒక దేవుని సేవకురాలంట తన వైపు చూసి, ఏంటమ్మా నీకు అంటే ఎందుకో తీక్షణంగా చూసి, మీకు పిల్లలు ఉన్నారా అని అడిగిందంట. అడిగితే ఇలాగమ్మా ఒక పాప పుట్టి చనిపోయింది, లేరు నాకు అని చెప్పిందంట. అయితే అప్పుడు ఆ సహోదరి అంటే ఆ దేవుని సేవకురాలు తనతో చెప్పిందంట, హన్నాని గురించి చెప్పిందంట. హన్నాని గురించి చెప్పి, నువ్వు కూడా హన్నాలాగా ప్రార్థన చేసుకో, నాకు ఒక కుమారుని ఇస్తే నేను ఈ సేవకి సమర్పిస్తానని చెప్పిందంట ఆ సేవకురాలు. అప్పుడు కృపమ్మ గారు తను ఇంకా ప్రార్థన చేసుకోవటం అంటే అప్పటికి ప్రభు నమ్ముకోలేదు. తను వివాహమైన 10 సంవత్సరాలకి దేవుడు నమ్ముకుందంట. అయితే తను ప్రార్థన చేయగా దేవుడు తన మొర ఆలకించి మరి సుధాకర్ బాబు గారిని తనకి కుమారునిగా ఇచ్చారు దేవుడు. అయితే దేవునిలో ఆ బాబుని పెంచి పెద్ద చేసి మరి దేవుని పనికి సంపూర్ణంగా సమర్పించుకుంది. ఆనాడు ఆ యొక్క దేవుని సేవకురాలు చెప్పినటువంటి మాట తను విశ్వసించింది కాబట్టి, అలాగ విశ్వసించి తను ప్రార్థన చేసింది కాబట్టి మరి దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించి మరి సుధాకర్ బాబుని ఇచ్చాడు. అంతేకాకుండా ఆ రోజు హన్నా నీకు ప్రతిష్ఠిస్తాను అని చెప్పేసి చెప్పింది కదా, అలాగే అదే ప్రార్థన తను చేసిందంట.
నా కుమారుని ఇస్తే నీ సేవకులకు నేను ప్రతిష్ఠిస్తాను అని చెప్పేసి చెప్పిందంట. తను వాగ్దానం చేసింది దేవునితో, ఆ వాగ్దానాన్ని తను నెరవేర్చింది, దేవుడు కూడా నెరవేర్చాడు. మరి ఈ నిస్సి సంఘానికి, నిస్సి అంటే ధ్వజము కదా. మరి ఈ నిస్సి సంఘము ఇలాగూ, ఈ నిస్సి ప్రార్థన మందిరం సంఘం ఇలాగూ ఉండాలంటే, ఇంతగా మరి అభివృద్ధి చెందాలంటే ఈ సంఘానికి సహోదరి కృపమ్మ గారు, దేవుని సేవకురాలైనటువంటి కృపమ్మ గారు తన కృషి, తన ప్రయాస వలన ఇలాగో ఈ సంఘము ఒక స్తంభంలాగా ఈ యొక్క గిరిపురంలో ఉండగలుగుతుంది. ఇంతగా అభివృద్ధి చెందాలి అంటే మరి మన ప్రియ దాసురాలైన దేవుని సేవకురాలైనటువంటి మన కృపమ్మ గారి యొక్క ప్రార్థన జీవితమే. అయితే తనకు వివాహం అయిన తర్వాత కూడాను చాలా కష్టాలు అనుభవించిందంట. అసలుకి చాలా చాలా అంటే ఇంకా మనకి ఆ స్థితిలో ఇప్పుడు ఎవరు ఉండుండరు అసలుకి చెప్పాలంటే. అవన్నీ చెప్పాలంటే సమయం చాలదు. కాబట్టి మనకి ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఏం కావాలి? కూడు, గుడ్డ, నీడ కావాలంట. మనకు తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లుంటే చాలు, అంతవరకు పర్వాలేదు కదా. ఆ స్థితిలో లేని వాళ్ళు ఇక్కడ, ఆ స్థితి లేని వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు లేరు కదా. కానీ కృపమ్మ గారు మాత్రం ఈ విషయాల్లో చాలా లోటు కలిగి ఉందంట. తిండి విషయంలో కానీ, బట్ట విషయంలో కానీ, ఉండటానికి ఇల్లు లేని విషయం కానీ, అసలు ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు అనుభవించిందో చెప్పలేమన్నమాట. మరి భిక్షాలు గారు కూడా ప్రభువుని నమ్ముకోలేదంట. ఈ ప్రతి విషయానికి తను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడి దేవుని సంధిలో కన్నీటితో ప్రార్థన చేసి ప్రతి విషయాన్ని తను పొందుకోగలిగిందంట. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఎన్నో మన జీవితాల్లో ఎన్నో కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, ఎన్నో అనారోగ్య పరిస్థితులు వస్తాయి. కానీ మనం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మనం ఏం చేయాలమ్మా? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఇతరుల దగ్గరికి మనము వెళ్ళటానికి వీల్లేదు. నరుల సహాయము వ్యర్థము కదా. మొదటగా మన ప్రభు దగ్గరికి వెళ్ళి మనకన్నిటితో మన సమస్య చెప్పుకున్నప్పుడు, ఆయన దగ్గర ప్రాధేయపడినప్పుడు, దేవా నీవే నాకు దిక్కు, నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు ప్రభా, నువ్వు చేయాల్సిందని చెప్పేసి ఎంతగానో తను గోజాడి తన ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో కూడా తను అలాగూ ప్రార్థన చేసుకుంటూ ఆ విషయాలను జయించగలిగారంట. అయితే మరి ముగ్గురు కూడా మరి బ్రదర్ భిక్షాల్ గారేమి, తర్వాత బాబేమి, తనేమి, ముగ్గురు కూడా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు కనీసం హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని మందులు తెచ్చుకునే స్తోమత కూడా లేని పరిస్థితులు అంట. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని ప్రార్థించిందంట. అయితే దేవుడు ఆమెకు మరి ఎవరి ద్వారానో ఒకరి ద్వారానో దేవుడు దయగలిగించి మనసు పుట్టించి ఆ విషయాలన్నిట్లో కూడా దేవుడు సహాయం చేశాడంట. మరి మనం కూడా మరి ఎన్నో వస్తూ ఉంటాయి, కానీ ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడి మరి దేవుని సన్నిధిలో మనం గోజాడినప్పుడు, మొరపెట్టుకున్నప్పుడు మరి దేవుడు మనకు సహాయము తప్పకుండా చేస్తాడు. నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. కాబట్టి మన హృదయపూర్వకంగా మన పరిస్థితి అంతా కూడాను మరి దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయము చేస్తాడు. అలాగే కీర్తన గ్రంథంలో కూడాను శ్రమ కలిగినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ విషయాలకైనా కూడా దావీదు మహారాజు గారు ఏం చేసేవాడమ్మా? మొదటగా ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేయకుండా ఆయన ఏమీ చేసేవాడు కాదు. కాబట్టి మరి అలాగూ ప్రార్థన ద్వారానే మనం జీవితము జీవించగలము, ప్రతి దానిని మనం జయించగలము, వాటిని పొందుకోగలము. కాబట్టి ఈ దినం మరి విశేషంగా మరి దేవుని సేవకురాలైనటువంటి కృపమ్మ గారు మరి ఇలాగూ మన మధ్య లేకపోవటం చాలా విచారకరమైన సంగతే. మరి 74 సంవత్సరాలకే మరి దేవుడు ఆమెను పిలుచుకున్నారు. ఇంకా చాలమ్మా, నువ్వు చాలా ప్రయాసపడ్డావు, చాలా కష్టపడ్డావు, చాలా ఆత్మలు సంపాదించావు, నా కొరకు నమ్మకంగా జీవించావు, నా కొరకు సాక్షిగా ఉన్నావమ్మా, ఇంకా చాలమ్మా ఈ ప్రయాస, ఇంకా రామ్మా నా దగ్గరికి విశ్రాంతి తీసుకుందుకోనని దేవుడు అమ్మగారిని ఆయన సన్నిధికి పిలిచారు. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఎంతగా ప్రయాసపడిందో, ఎన్ని ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించిందో, ఎంతమందిని ఆదరించిందో, ఎంతమందిని ఓదార్చిందో, ఎంతమందిని మరి సహాయకరంగా వాళ్ళని మనసారా వాళ్ళ దగ్గరికి వాళ్ళ గృహాలు దర్శించి ఎంతగా వాళ్ళని ఓదార్చి, వాళ్ళని బలపరిచి, ధైర్యపరిచి,
మా ప్రార్థన చేసుకుందాం, దేవుడు సహాయం చేస్తాడని అన్ని విషయాల్లో, వివాహ విషయాలు ఏంటి, బిడ్డ విషయాలు ఏంటి, భర్తలు మారని విషయాలు, అన్నీ ఎన్నో విషయాలు ఇప్పుడు మీరు అందరూ కూడా ఆమె గురించి సాక్ష్యం చెప్పారు. కాబట్టి అంత ప్రయాసపడిన తల్లిని మరి ఇంకొద్దులేమా, చాలు ఇక ఈ భూమి మీద నువ్వు నా దగ్గరికి వచ్చేసేయి అని చెప్పేసి దేవుడు పిలుచుకున్నాడు. దేవుని నిత్య విశ్రాంతిలో తన విశ్రాంతి దేవుని సంధిలో ఉన్నారు. కానీ ఆమె లేని లోటు మరి కొంచెం కష్టంగానే ఉంటుంది. అంత ప్రయాసపడి పనిచేయాలంటే ఈ రోజుల్లో ఎవరు లేరు. ఏదో ప్రార్థనకి వెళ్ళాం, వచ్చాం, కాసేపు సంధిలో దేవుని సంధిలో ప్రార్థించుకున్నాం, చాలులే అని అదే భక్తి జీవితం అనుకుంటున్నాం. నా మట్టుకు మాత్రం నేను ఏమీ చేయట్లేదండి. అలాగే మరి దేవుని సంధిలో ఎక్కువగా ప్రయాసపడిన మన సహోదరి మన జీవితాలకి ఎంతో మాదిరికరంగా ఉన్నారు. కాబట్టి మరి తన జీవితంలో మరి తన యొక్క సాక్ష్యాన్ని బట్టి, తన యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి, తన ప్రార్థన జీవితాన్ని కూడా మనం ముందుంచుకొని, దేవుడు పౌలు గారు అన్నారు, నేను క్రీస్తు వలె జీవించాను, మీరు నా వలె జీవించమన్నారు. కాబట్టి మరి మనం క్రీస్తు బిడ్డలమైనటువంటి మనం కూడా నీతిమంతులమే. కానీ అంత ప్రయాస, అంత భారం, అంత కష్టం, అంత ఆత్మల సంపాదన ఇవన్నీ కూడా మరి మనం కూడా కొంచెమైనా కలిగి దేవుని కొరకు జీవిస్తే మనం కూడా ఆశీర్వాదము పొందుకోగలము. కాబట్టి నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. కాబట్టి తన బాటలో దేవుని బిడ్డలమే, దేవుని బాటలోనే మనం నడవాలి. కానీ మనకు మాదిరిగా ఉన్నటువంటి మన సహోదరిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ, అమ్మ ఇట్లాగ నడిచింది కదా, ఇలా చేసింది కదా, ఇలాగ ప్రయాసపడింది కదా, ఇలాగ ప్రేమతో అందరినీ ఆదరించింది కదా అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆమెలాగా మనం కూడా కొంతైనా చేయటానికి దేవుడు మనకి సహాయము చేయనుగాక. మరి ఇంతటితో దాని యొక్క అప్పుడు అంటే ఇంకొక విషయం చెప్తాను. నేను కూడా నా భర్తను చనిపోయినప్పుడు మరి గుంటూరు ఇంటికి వచ్చి కూడా నన్ను కూడా ఆదరించారు. గుంటూరు వచ్చి ఆదరించారు. అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం. నా కొడుకు వాళ్ళ కుటుంబం కూడా ఇక్కడ కొంతకాలం మీ దగ్గరికి వచ్చారు. అప్పుడు కూడా నేను మీ దగ్గరికి ఇక్కడికి వచ్చినప్పుడు వస్తూ ఉండేదాన్ని. కానీ మీరు ఎవరు నాకు తెలియదు. ఆరాధన చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఒకరోజు మాత్రం ఇక్కడే ఉండిపోయినాను. నన్ను ఇక్కడే ఉండమన్నారు, ఉన్నాను. మీతో పాటు ఇక్కడ భోజనం చేసి ఒకరోజు రాజరాజేశ్వరిపేట నన్ను తీసుకెళ్ళారు తనతో పాటు. అక్కడ ఆరాధన సాయంకాలం జరిగేది. ఇక్కడ మధ్యాహ్నం అయిపోయాక అక్కడ సాయంత్రం జరిగేది. అక్కడ ఒక చిన్న ఇంట్లో పైన పెట్టారు అప్పుడు. మరి ఇప్పుడు సంగతి నాకు తెలియదు మరి. అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ అన్నారు, అమ్మ నువ్వు వాక్యం చెప్పు అన్నారు. అమ్మ నేను అంత తగిందాన్ని కాదండి, నా చేత కాదు, నేను చెప్పను, మీరే చెప్పండి అన్నాను. అంటే చిన్నవాళ్ళకి కూడాను తను అంటే ప్రాముఖ్యత ఇస్తారనమాట. అది మనం నేర్చుకోవాల్సింది. నేనే చెప్పాలి, నేనే అన్నట్లుగా ఉండకుండా అందరికీ కూడాను అవకాశము ఇవ్వటానికే చూసేవాళ్ళు. కాబట్టి అలాగూ ప్రోత్సహించి దేవునిలో అందరినీ బలపరచాలనేటువంటి తపన తనకు ఉండేదన్నమాట. కాబట్టి మరి సహోదరిని ఎంత చెప్పుకున్నా మనకి తీరదు. కాబట్టి దేవుని దాసురాలైనటువంటి దయా కృపావతి తనకు పేరుకు తగ్గినట్టుగానే తను ఈ లోకంలో జీవించింది. మరి మన పేరుకు తగినట్టు కూడా మనం కూడా జీవించాలి. కొంతమంది పేర్లు ఉంటాయి కానీ ఆ పేరుకు తగ్గట్టుగా మన జీవితాలు ఉండవు. కాబట్టి మన పేరుకు తగినట్టుగా మనం కూడా ఈ లోకంలో జీవించాలి. తర్వాత దేవుని బిడ్డలకు తగినట్లుగా కూడా మనం ఈ లోకంలో జీవించాలి. అలాగ జీవించినప్పుడు మరి దేవుని యొక్క ఆశీర్వాదం, దీవెనలు మనము పొందుకోగలం. మరి కొద్ది సాక్ష్యం కృపమ్మ గారి గురించి చెప్పడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, కొద్ది సమయాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న వాక్యం పంచుకుందాం దేవుని గ్రంథంలో నుంచి. తిమోతేయులకు రాసిన మొదటి పత్రిక. మీకు అందరికీ తెలిసిందేనండి. కానీ ఈ వాక్యంలో కృపమ్మ గారికి సాక్ష్యానికి సంబంధించిందిగా ఉందని చెప్పేసి నేను కొంచెం ఈ వాక్యాన్ని తీసుకున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 15 వచనాలు చదివితే చాలా విషయాలు ఉన్నాయి.
స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడేది కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడెను. ఇక్కడ ఒక చిన్న మాట తీసుకొని 10వ వచనమండి. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. మేము విశ్వాసులమండి, దేవుని నమ్ముకున్నామండి, మేము ప్రార్థన చేసుకెళ్తున్నామండి, మేము మరి ప్రత్యేకించబడ్డవారమండి అని మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ దేవుని గ్రంథంలో ఏముందంటే దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా మనము జీవించాలి. విశ్వాసులమని నీతిమంతులుగా తీర్చబడ్డామని చెప్పుకోవటం కాదు, కానీ తగిన విధంగా మన యొక్క జీవితం ఉండాలి, మన క్రియలు ఉండాలి, మన మాటలు ఉండాలి, మన అలంకరణ ఉండాలి. కానీ కృపమ్మ గారు కృపమ్మ గారిలో మనం ఏం చూస్తాం? చాలా చాలా నెమ్మదిగా ఉంటారు, చాలా సౌమ్యంగా ఉంటారు, చాలా దీనురాలుగా ఉంటారు, చాలా సింపుల్గా ఉంటారు. కాబట్టి తనకి దైవభక్తి గలవారని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా తన యొక్క జీవితము ఉండేది. మరి ఈ లోకంలో మరి ఎంతోమంది ఎన్నో విధాలుగా ఉంటారు, కానీ మరి తనైతే మాత్రం దైవభక్తి గలవారని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా తను జీవించింది, నడిచింది, మరి అన్ని విషయాల్లో తన మాదిరి చూపించింది. కాబట్టి మరి మనం కూడా స్త్రీలము మరి దేవుని నమ్ముకున్నటువంటి వారము, దైవభక్తి కలిగినటువంటి వారమే. కానీ మన యొక్క అలంకరణ ఎలా ఉండాలంట? మనకి పై ఈ లోక సంబంధమైనటువంటి అలంకరణ కాకుండా మనం ఏమి ధరించుకోవాలంటమా? 9వ వచనంలో స్త్రీలు అణుకువయు స్వస్థబుద్ధియు కలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైను అలంకరించుకొనక దైవభక్తి గల స్త్రీలాగా మనం ఉండాలి. మరి ఇవన్నీ కూడా మరి మన సహోదరి, మన దేవుని దాసరాలైనటువంటి కృపమ్మ గారిలో మనం చూడగలుగుతున్నాం. అణుకువ స్వస్థబుద్ధి, తగుమాత్రపు వస్త్రాలు, మరి బంగారం అంటే ఏం పెట్టుకునేది కాదు, విలువైన వస్త్రాలు కూడా తను అంతగా ధరించుకోకుండా ఒక సామాన్యమైనటువంటి సహోదరిగా, దేవుని బిడ్డగా ఈ లోకములో జీవించింది. కానీ ప్రస్తుతపు పరిస్థితులు చూస్తూ ఉంటే అసలు ఆడపిల్లెవరో మగపిల్లెవరో కూడా గమనించలేని పరిస్థితుల్లో వాళ్ళ వస్త్రధారణ అలా ఉంటుంది. ఆడపిల్లెవరో మగపిల్లెవరో కూడా మనకి తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. కానీ అలంకరణ విషయంలో మరి జడలల్లుకోవటంలో అసలు చెప్పలేనంత విధానంగా వెళ్ళిపోయింది పరిస్థితులు. అసలు వాళ్ళ ఏమంటారు, ఇదివరకు చక్కగా మేము ఒక్క జడ వేసుకొని లేకపోతే స్కూల్కి ఎప్పుడు 2 జడలు వేసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అసలు జడ అనేదే ఎవరి దగ్గర కనిపించట్లేదు. అందరూ కట్ చేసేసుకోవటం. పోనీ అది కట్ చేసుకోవటం అన్నా కట్ చేసుకొని ఏమన్నా పెట్టుకుంటారంటే అది కూడా ఇటు కొన్ని ఇటు కొన్ని మరి కళ్ళట్టు కనిపిస్తే నాకు తెలీదు. అంత ఫ్యాషన్లోకి వెళ్ళిపోయారండి. దేవుని బిడ్డలు అన్న వాళ్ళు కూడా అలాగనే ఉంటున్నారు, దేవుని పిల్లలు కూడా అలాగే ఉంటున్నారు. మరి ఎందుకు అంత లోకంలో కలిసిపోతున్నారో, లోకస్తులాగా బిహేవ్ చేస్తున్నారో తెలియదు. కానీ మనం అలాగా చేయకూడదండి. ఈ లోకంలో దేవుడు మనకి జడిచ్చింది అలంకరణగా ఇచ్చాడంట, పైచంగుగా ఇచ్చాడంట. అలాంటప్పుడు మనకి ఇచ్చినటువంటి ఎంట్రుకలన్నీ కట్ చేసేసుకొని ఇక్కడ వరకు క్రాఫులు చేయించుకొని మరి మగవాళ్ళలాగా మనం అట్లా ఉండమని దేవుడు ఇచ్చాడు మనకి ఈ వెంట్రుకలు కాదు కదమ్మా. చక్కగా జడేసుకుంటే చాలా అందంగా ఉంటుంది, చక్కగా చీర కట్టుకుంటే చాలా అందంగా ఉంటాం. కానీ అట్లాంటిది అసలుకి మరి జడలు కానీ మరి ఆ వస్త్రాలు కానీ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. క్రైస్తవులు అనేవాళ్ళు కూడా అలాగనే తయారైపోయారు. అంతకంటే విశ్వాసాలు ఉన్న పిల్లలు కూడాను అట్లానే ఉంటున్నారు. కాబట్టి మనం అలా ఉండకూడదమ్మా. దేవునికి సాక్షులుగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. తర్వాత స్త్రీలు
దైవభక్తి గలవారని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. మన పై అలంకరణ కాదండి. ఏ అలంకరణ కావాలంట? సత్క్రియల చేత మనము అలంకరించుకోవాలి. సత్క్రియలు అంటే ఏంటి మీకు అందరికీ తెలుసు. మంచి చేయాలి. మనకు చేయగలిగినంత వరకు మనం మంచి చేయాలి, మంచి పనులు చేయాలి. దేవుని కొరకు మనం జీవించాలి. ఒకరిని ఆదరించాలి, ఒకరిని బలపరచాలి, ఒకరిని హెచ్చరించాలి, ఒకరికి సహాయం చేయాలి. మరి ఇలాగూ మనం చేసినప్పుడు అవి సత్క్రియలు అవుతాయి. దేవుని కొరకు మనం జీవించినప్పుడు మనం చేయగలిగినటువంటి పనులు మనం ఇతరులకి, మన దేవుని సంఘంలో ఉన్న ప్రియులకి, మరి దేవుని నమ్ముకునేటువంటి వాళ్ళకి కూడా మనం చేయొచ్చు. కాబట్టి మనం ఇవి మనకి అలంకరణగా ఉండాలనే కానీ ఇలాగ చీరలు కట్టుకోవటము, మరి జడలు అల్లుకోవటము, ఇట్లాగా ఈ బాహ్య అలంకరణ మనకు అలంకరణగా ఉండకూడదు. ఏముండాలంట? సత్క్రియల చేత మనము అలంకరించుకోవాలి. కాబట్టి మనం అలాంటి పనులు చేసి అలాంటి దేవుని కొరకు మనం అలాగ జీవించి ఆ వాటితోటి మనం అలంకరించి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము మన సహోదరిని గురించి? ఏమా దేనికి చెప్పుకుంటున్నావు? సత్క్రియల చేత తను అలంకరించుకుంది. కాబట్టి తను సత్క్రియల చేత అలంకరించుకుంది కాబట్టి ఇప్పుడు చేరువచ్చిన మనందరం కూడా సహోదరుని మీరందరూ కూడాను అమ్మ ఇలా చేసింది, అమ్మ ఇలా ఆదరించింది, అలా బలపరిచింది, ఇలా సహాయం చేసింది, ఇలా దేవుని సేవకు తీసుకెళ్ళింది, నన్ను అమ్మ ద్వారానే నేను బ్రతికాను, అమ్మ ద్వారా నేను రక్షణ పొందాను. ఇవన్నీ ఏంటి? తన యొక్క సత్క్రియలే. కాబట్టి మనం మనకు బాహ్య అలంకరణ కంటే ఆంతర్య అలంకరణ మనం కలిగి ఉన్నప్పుడే అవి దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలుగా ఉంటాయి. మనం అలంకరణతో మనం అసలు దేవునికి ఇష్టం లేదు అలాగూ. కాబట్టి గ్రంథంలో రాయించారు, అవి కాదు మీకు అలంకరణగా ఉండవలసింది, దేవుని సంబంధమైనటువంటివి, ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణ కలిగి మీరు జీవించాలి. అందుకే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. సత్క్రియలు చేసి దేవుణ్ణి మనం మహింపరచాలి, ఆయన నామాన్ని మనం ఘనపరచాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మరి బాహ్యాలంకరణకి మనం ప్రాధాన్యత ఇవ్వకుండా మరి ఆంతర్యమైనటువంటి అలంకరణ మరి సత్క్రియలు చేసి మనం అలాంటి అలంకరణ మనం ధరించుకోవటానికి మనం మరి శ్రద్ధ వహించి దాని కొరకు మనము ప్రయాసపడదాం. తర్వాత ఏం చేశారండి? స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి అని చెప్పారు. కానీ కొన్ని సంఘాల్లో స్త్రీలు మరి ప్రార్థనలు చేస్తారు, తర్వాత ప్రసంగాలు చేస్తారు, తర్వాత మరి స్తుతులు చెల్లిస్తారు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ప్రాధాన్యత కొంతమంది సంఘాలు కూడా నడుపుతారు స్త్రీలు. కానీ దేవుని వాక్యంలో స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతో మనం నేర్చుకోవాలంటున్నారు. మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవే లేదన్నారు. కాబట్టి మనం దేవుని వాక్య ప్రకారంగా మన సంఘాల్లో మనం స్త్రీలు మౌనంగా ఉండి మనం దేవుని సంధిలో కొనసాగుతున్నాం. ఎందుకంటే దేవుని వాక్యంలో రాసి ఉంది కాబట్టి మన యొక్క వాక్యాన్ని మనం మన జీవితాల్లో మన సంఘాల్లో మనం నెరవేరుస్తూ ఉన్నాం. తర్వాత మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడి కారా, మరియు ఆదాము మోసపరచలేదు కానీ స్త్రీ మోసపరచబడి ఆదాము అంటే అపరాధములో పడాను. ముందుగా ఎవరిని తయారు చేస్తాడు దేవుడు? ఆదామును తయారు చేస్తాడు. ఆదాములో నుంచి హవ్వను తయారు చేస్తాడు తోడుగాని. కానీ పాపములో పట్టడానికి ఎవరు ముందుకు వచ్చారు? హవ్వమే చెప్పి. మరి దేవుడు చెప్పాడు కదా, ఇది తినొద్దమ్మని చెప్పారు కదా. మరి తన భర్త దగ్గరికి వెళ్ళి మరి ఇట్లా వచ్చి సాతాను వచ్చి మరి ఇలాగ తినమంటున్నాడు, మరి దేవుడు మనకు అట్లా చెప్పాడు కదా, మనం ఇది చెయ్యొచ్చా చేయకూడదా మరి అని తన దగ్గర సలహా తీసుకుందా? తన భర్త దగ్గర లేదు. తను ఏం చేస్తుంది? ఆదాము తనే ముందుగా పండు తింది. ఎవరు పాపంలో పడ్డారు ముందు? స్త్రీనే, ఆదాం. అందుకే బలహీనమైనటువంటి ఘటాలు అంటారేమో మరి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే త్వరగా లొంగిపోతాం అన్నమాట, త్వరగా ఏమంటారు రియాక్ట్ అయిపోతాం, మనం తొందరగా ఇదైపోతాం అనమాట, లొంగిపోతాం మనం బలహీనులం కాబట్టి. అందుకని స్త్రీలు బలహీనమైనటువంటి ఘటాలు. కాబట్టి మనం మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండి దేవుని చెప్పిన ఆజ్ఞ ప్రకారం మనం జీవించడానికి నేర్చుకోవాలి. దేవుడు ఇది చెప్పాడు కదా, ఇట్లా చెయ్యాలన్నాడు కదా, ఇట్లా జీవించమన్నాడు కదా,
ఇది మనం చేయకూడదు కదా, ఇది వాక్యానుసారం కాదు కదా అని ఆలోచన చేసి మన జీవితాన్ని అలాగూ కొనసాగించుకోవాలి. మనకు నచ్చిందని మనం చేయకూడదు, మనకి ఇష్టమైందని మనం చేయకూడదు. దేవుని వాక్య ప్రకారంగా మరి దేవుడు చెప్పినట్లుగా మన జీవితాల్లో మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనకి సహాయము చేస్తాడు. దేవుని మాటకి మనం మరి లోబడి మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. అంతేకాకుండా సామెతల గ్రంథము ఆఖరి, నేను ఎప్పుడు మీ సంఘంలో ఎప్పుడు నిలబడి నేను మాట్లాడలేదండి, ఇదే ఫస్ట్ టైము. మరి సామెతల గ్రంథము 14 అధ్యాయము 1 వచనమ్మ. సామెతల గ్రంథము 14 అధ్యాయము 1 వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానం అంటే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు. ఈ లోక సంబంధమైన జ్ఞానము కావాలి, దేవుని సంబంధమైన జ్ఞానము కావాలి. అప్పుడే మనము ఇల్లు కట్టుకోగలం. కాబట్టి కృపమ్మ గారు తను రాసిన పుస్తకంలో నేను చదివింది ఏమిటంటే, ఎంత లేమిలో ఉన్నారంటే అంత లేమిలో ఉన్నారు. జ్ఞానం కలిగి తను ప్రవర్తించి మరి తన ఇల్లుని కట్టుకోగలిగింది, నిలబెట్టుకోగలిగింది. తన భర్త చనిపోయినా కానీ మరి సుధాకర్ బాబుని చదివించుకొని పెద్ద చేసుకొని మరి వివాహం చేసుకొని చేసి మరి ఇలాగూ వర్ధిల్లటానికి తన యొక్క జ్ఞానం కాదు. ఏం చేసిందమ్మా, దేవునిలో తను ఎదిగింది కాబట్టి, దేవుని చిత్తానికి సమస్తము అప్పగించుకుంది కాబట్టి, జ్ఞానవంతురాలుగా తను నడుచుకుంది కాబట్టి, అన్ని విషయాల్లో మరి దేవునికి అప్పగించుకొని మరి దేవుని ద్వారా దేవుని చిత్తానుసారంగా తను నడుచుకుంది కాబట్టి కానీ తన ఇల్లునే కట్టుకోగలిగింది. లేకపోతే ఇంత ఇదిగా ఉండేది కాదు. అంచెలంచెలుగా తన యొక్క జీవితంలో మార్పు దేవుడు ఇస్తా వచ్చాడు. గృహం లేనప్పుడు ఒక చిన్న గృహం ఇచ్చాడు, ఆ గృహం కాకుండా ఒక మంచి గృహం ఇచ్చాడు. మరి తను ఒక దేవుని సన్నిధి అంటే ఒక మందిరాన్ని వాళ్ళు, ఒక సంఘాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోగలిగారు. అలాగూ మరి దేవుడు అంచెలంచెలుగా తన యొక్క జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇంత సంఘము ఉందంటే ఏంటి, తను జ్ఞానం కలిగి తన కుమారునితో తన కోడలతో మాట్లాడుకుంటూ ఇలాగ చేసుకుందాం మన సంఘాన్ని అభివృద్ధి చేసుకుందాం అని వాళ్ళు అందరూ కూడా కలిసి ఒక మాట మీద ఉండి ప్రార్థన చేసి కొనసాగారు. కాబట్టి ఇంతగా దేవుడు వర్ధిల్లా చేశాడు ఈ సంఘాన్ని. కాబట్టి మనం ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక సంఘాన్ని కట్టుకోవాలన్నా మనం ఏం చేయాలని కానీ జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి. మన ఇష్టానుసారంగా కాకుండా మన ఆలోచన చొప్పున కాకుండా, మనకు నచ్చినట్టుగా కాకుండా దేవుని మీద ఆధారపడి దేవునికి అప్పగించుకొని దేవుని చిత్తాన్ని ఎరిగి మనం ముందు సాగినప్పుడు దేవుడు తప్పకుండా దానికి ప్రతిఫలం దయచేస్తాడు. కాబట్టి సహోదరి మరి ఒక్క చీరేనంట తనకి రాత్రిపూట ఉతికి ఆరేసుకొని మరి అదే చీర కట్టుకునేదంట. అంత పరిస్థితులు మనం ఎవరమే దాదాపు లేవేమో కదా. అలాంటి పరిస్థితిలో కూడా మరి తను వదిలిపెట్టిందా, తనకు భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయిందా? లేదు కదా. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడి కన్నీటితో ప్రార్థన చేసుకొని ఎవరు ఎన్ని ఉన్నా సహించి మరి అన్నీ భరించి తను మరి గొప్ప విజయాన్ని పొందుకోగలిగింది. దేవుని యొక్క కృప, దీవెన, ఆశీర్వాదం తన మీద తన కుటుంబం మీద తను పొందుకోగలిగింది. మరి అత్తా కోడళ్ళంటే అసలుకి ఒకళ్ళు తూర్పు ఒకళ్ళు పడమర అంటారు మామూలుగానే. కానీ ఈ కుటుంబంలో అత్తా కోడళ్ళు నాకు ఎవరో చెప్పేది ఇదివరకే, వాళ్ళు అత్తా కోడళ్ళలాగా ఉండరు, తల్లి కూతుళ్ళ కంటే కూడా ఇంకెక్కువ. కొంతమందికి తల్లి కూతుళ్ళకి కూడా అంత ఇది ఉండదు, అంత ఇది సంబంధం ఉండదు. నీ ఇష్టం నీదే, నా ఇష్టం నీదే అంటారు.
కానీ ఈ కుటుంబంలో మాత్రం మరి అత్తాకోడలుగా కాకుండా మరి తను తల్లి కూతురు మరి అలాగే నయోమి రూతు కదా, నువ్వు చనిపోయే చోటే నేను చనిపోతాను, నీ దేవుడే నా దేవుడని తన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి రూతు అత్తని నయోమిని హత్తుకుంది కదా. మరి దేవుని యొక్క మరి నయోమి యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని కూడా తను గ్రహించి నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను, నువ్వెక్కడ పాతి పెట్టబడితే నేను కూడా అక్కడే పాతి పెట్టబడతాను తీర్మానం చేసుకొని మరి నయోమిని వెంబడించింది. అలాగే మన సహోదరి విజయ కూడాను మరి తన అత్తను వెంబడించి తన అత్తలో ఉన్నటువంటి సుగుణాలను చూసి తన అత్తలో ఉన్నటువంటి దేవుని యొక్క మనసును చూసి తన యొక్క ప్రవర్తన మాటలన్నిటినీ తను గమనించి మరి తన అత్తకి ఎంతో లోబడి తన అత్తగారికి మరి ఇద్దరూ కలిసి ఒకే మాట మీద ఒకే బాటలో ఐక్యతతో వాళ్ళు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చదువుకున్నాం మనం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంది, అలాగూ తన ఇల్లు కట్టుకోగలిగింది. మరి దేవుని కృప వల్ల తనకు ఒక్క కుమారుడు అయినప్పటికీ మరి దేవుడు మరి తన కుమారుని ప్రేమించి కోడల్ని ప్రేమించి 3 కుమార్తెలను ఇచ్చారు. మరి మగపిల్లడి కోసం కూడా ఎంతో ప్రార్థించినప్పుడు మరి ఒక బాబును కూడా మరి దయచేశాడు. తన మనవరాడని మనవడిని ఎంతగానో ప్రేమించి వారికి ఎన్నో దేవుని విషయాలు చెప్తూ వాళ్ళను కూడా దేవుళ్ళు పెంచుతూ మరి వాళ్ళకి ఎంతో ఇప్పుడే చెప్పారు, వాళ్ళ అమ్మ కాదు ముందు వాళ్ళ నానమ్మ అని. కాబట్టి మరి అంతగా మరి యునైకే పెంచింది కదా, తన తల్లి అయినా యునైకే తిమోతిని పెంచారు కదా, అలాగూ తన మనవరాళ్ళని మనవడిని కూడాను దేవుల్లో తను ఉన్నంత వరకు దేవుల్లో పెంచుకోగలిగింది. కాబట్టి ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి మన ప్రియ సహోదరి మరి దేవుని బిడ్డ అయినటువంటి ఆమె మరి ఇక్కడ లేకపోతే చాలా విచారకరంగా ఉంది, చాలా లోటుగా ఉంది. కానీ అది మరణం తప్పించుట యెహోవా వశము. కాబట్టి దేవుడు తనని పిలుచుకున్నాడు, దేవుని సంధిలో ఆనందిస్తూ ఉంది. ఇంకొక వచనం చదువుకుందామా. ఇదే సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది. అమ్మాయి విషయంలో ఒక మాట చెప్పింది, అంటే నల్లగా ఉందని చాలామంది ఇష్టపడలేదంట, వాళ్ళ బంధువులు ఎవరో మరి ఇష్టపడలేదంట. కానీ నలుపు అయితే ఏమైంది, నలుపే మనకి తీసుకొచ్చి పెట్టేదేమి లేదు కదా, ఎరుపు అయితే మనకి వచ్చేదేమి లేదు కదా. కాబట్టి మనకు కావాల్సింది గుణం కావాలి, రంగుదేముంది. కాబట్టి ఇక్కడ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. కాబట్టి మన బ్రదరు మేము చాలా పెద్దోళ్ళమే, అందుకని సుధాకర్ బాబుకి ఒక ముత్యం లాంటి భార్యని దేవుడు ఇచ్చాడు. తనకు సహకారినిగా అన్ని విషయాల్లో సహకరిస్తూ మరి అత్తకి లోబడి మరి భర్తకి లోబడి ఒక ఆణిముత్యంలాగా మరి వాళ్ళ కుటుంబంలో తను ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసి మరి విజయారోహిణి ఈ కుటుంబానికి నడిపించి మరి వాళ్ళతో కలిసి దేవుని సేవలో ముందుకు సాగటానికి మరి మన ప్రియ సహోదరుని దేవుడు దీవించి మరి బిడ్డలనిచ్చి మరి ఉద్యోగం ఇచ్చి మరి ఇంతగా తనను కూడా ఆస్వాదించారు. మరి ఇప్పుడే తెలిసింది నాకు, అంతకుముందు నాకు తెలియదు. తను రిజైన్ చేసింది దేవుని సేవకు సమర్పించుకున్నానని. దేవుని కృపను బట్టి తను ఇంకా ఎక్కువగా మరి మీ సంఘ భారం కూడా మరి కృపమ్మ గారు లేని లోటు తీరుస్తూ మరి కృపమ్మ గారిలాగా తను కూడా మరి తన అత్త అడుగు జాడల్లో నడుచుకోవాలని మరి హృదయపూర్వకంగా నేను ఆశిస్తున్నాను. ఇంకో చిన్న మాట అండి. ఇదే 31వ అధ్యాయము 31వ వచనము. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గవునుల యొద్ద ఆమె పనులు కొనియాడబడను. ఎవరైనా అంతే కదండి, మంచి చేస్తే మంచి అంటారు,
చెడ్డ చేస్తే చెడ్డదంటారు. మరి మంచి ఈ లోకములో మనం జీవించిన దాన్ని బట్టే మనకి బిరుదిస్తారు, అంతే కదా. కోపిష్టి అయితే గోపిష్టి అంటారు, గయ్యాళి అయితే గయ్యాళ్ళు అంటారు, మంచి పనులు చేస్తే మంచిదమ్మ అంటారు కదా. కాబట్టి ఇవి ఏమి చేసింది, జ్ఞానవంతురాలుగా తన ఇల్లు కట్టుకొని సత్క్రియలు చేసి తన కుటుంబం కొరకు ఎంతో ప్రయాసపడినట్టుగా ఇదంతా ఉంది. అదంతా వివరించడానికి కాదు. కాబట్టి జ్ఞానవంతురాలుగా తన ఇల్లు కట్టుకొని తన కుటుంబం కొరకు, తన కుటుంబంలో ఉన్న వారందరి కొరకు తను ఎంతో నడుం కట్టుకొని ప్రయాసపడి పనిచేసింది. కాబట్టి మరి ఆ ఊరిలో ప్రజలందరూ ఏమనుకుంటున్నారంట, తనని కొనియాడుతున్నారంట. కాబట్టి చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం మీ మగను. మనం చేసిన దాన్ని బట్టి ఈ లోకస్తులు కూడా మనకి ప్రతిఫలం ఇస్తాడు. అంతకంటే దేవాతి దేవుడు మనకి ఎక్కువ ప్రతిఫలము ఇస్తాడు. గౌనులు యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడని అన్నారు. కాబట్టి మనల్ని కొనియాడాలంటే ఏదో మెచ్చుకోవాలని, మనకేదో దండలు వేయాలని, ఇప్పుడు కప్పినట్టుగా శాలువాలు వేయాలని కాదు. కానీ మనం చేసిన పనులను బట్టి మరి ఇప్పుడు మన సంఘములో ఉన్నవారు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ, మనకు తెలిసిన వారు కానీ, ఎవరైనా కానీ మన యొక్క పనిని బట్టి, మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మనం చేసే దాన్ని బట్టి మనల్ని మెచ్చుకుంటారు. మనం ఏం కావాలి, మనకేం కావాలి, మెచ్చుకోవటానికి మెచ్చుకోవటం అంటే మెచ్చుకోవటం కదా, మంచిది అని అనిపించుకోవటం కావాలా, చెడ్డది అని అనిపించుకోవటం కావాలా ఏమా. ఈమె దేవుని బిడ్డమ్మా, విశ్వాసమ్మా, మంచి బిడ్డమ్మా, మంచిగా మాట్లాడుతుందమ్మా, మంచిగా సహాయం చేస్తామా, ఆదరిస్తుందమ్మా, మరి ఎంతగానో పురికొల్పుదమ్మా, ఇలాంటి విషయాలు చెప్తే మనకి పర్వాలేదు, నా మీద ఎంతో ఎటువంటి అభిప్రాయం ఉంది చాలు అని తృప్తి పడతాం, అంతకంటే ఇంకేమీ లేదు. కాబట్టి మన ప్రియ సహోదరి కూడాను అలాగూ సత్క్రియలు చేసి మంచి పనులు చేసి అందరి ద్వారా తను మెప్పు పొందుకుంటుంది కదా. ఇప్పుడు అందరూ మనం ఎంతగా గొప్పగా చెప్పుకుంటున్నాం, ఆమె అవన్నీ చేయకపోతే మనం చెప్పుకునేవాళ్ళం కదా కదా. ఈ కూడికి ఏర్పాటు చేసేది కాదు కదా విద్య. కాబట్టి మన సహోదరి మన ముందు ఎంతో మాదిరికరమైనటువంటి జీవితం జీవించి ఒక మాదిరి మన దగ్గర ఉంచింది కాబట్టి, మన ముందు ఉంచింది కాబట్టి మనం కూడాను దేవుని బిడ్డలమైన మనము, నీతిమంతులమైనటువంటి మనను, అలాగూ మన సహోదరి జీవితాన్ని మన ముందు పెట్టుకొని అలాగూ మనం కూడా జీవించి మనం కూడా ఇలాంటి దీవెన, ఆశీర్వాదము, మంచి పేరు పొందుకోవాలని దేవుని పేరట మిమ్మలను హెచ్చరిస్తున్నాను. మరి నేను చాలా చిన్నదాన్ని, వయసులో అయితే మాత్రం పెద్దదాన్నే, కానీ ఆత్మీయతలో నేను చాలా చిన్నదాన్ని. అయినా దేవుని కృపను బట్టి దేవుడు సహాయం చేస్తాడని చెప్పేసి రాత్రే చెప్పింది నాకు. సరే, దేవుని మీద ఆధారపడ్డాను. దేవుడే తన బిడ్డలైనటువంటి తన దాసరాలతో నన్ను నిలబెట్టి ఇవి నా కొంచెం మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు సహాయం చేశారు. మరి దేవునికి స్తోత్రాలు. మీరు ఆహ్వానించి మరి విశేషంగా విజయారోహిణి మరి మమ్మలను ఆహ్వానించి ఈ యొక్క సమయాన్ని, అవకాశాన్ని ఇచ్చి ఇలాగూ మమ్మలను సన్మానించినందుకు మరి ఇంకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చాలా చాలా కృతజ్ఞతలు హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడాను మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. చిన్న మాటలు, చిన్న పరిచర్య మీ ముందు నేను పంచుకోగలిగాను. దేవునికి స్తోత్రం. వందనాలమ్మా.